దేశంలోకెల్లా పెట్రోల్ రేటు ఎక్కువ ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి, దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అయినా పెట్రోల్ రేటు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే హయ్యెస్ట్ ఉంది. నేను చెప్పేది ఏదో పాత లెక్క కాదు, ఇది లేటెస్ట్ మార్చ్ 17, 2025. ఈ మ్యాప్ చూడొచ్చు స్క్రీన్ మీద. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర ₹109.79, హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ. సెకండ్ హయ్యెస్ట్ పక్కనే ఉన్న తెలంగాణది. తెలంగాణలో లీటర్ పెట్రోలు ₹107.53. దేశంలో మరే రాష్ట్రం అన్నా తీసుకోండి, ఎందుకంటే తక్కువే ఉంది, ఎక్కువ లేదు. ఉదాహరణకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కంటే చాలా రిచ్ స్టేట్, అది ₹101.69. కర్ణాటక చాలా రిచ్ స్టేట్, ₹103.42. మహారాష్ట్ర ఏపీతో పోలిస్తే దాని జీడిపి చాలా ఎక్కువ, అక్కడ ₹105.28. రాజధాని ఢిల్లీలోనేమో ₹94.77. లోయెస్ట్ ఎక్కడ దేశంలో అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఎందుకంటే అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి తక్కువ ఉంటుందట, ₹82.46 పెట్రోల్ లీటర్. సో దీన్ని బట్టి మొత్తం దేశంలో కల్లా లీటర్ పెట్రోల్కి ఎక్కువ వసూలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఏంటి, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంత ఎక్కువ? ఇవేమన్నా ధనిక రాష్ట్రాలా? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా కొడుతున్న డబ్బు ఎవరి జేబులోకి వెళ్తోంది అంటే దీనికి ఒక లెక్క ఉంది. ₹100 కనుక పెట్రోల్ ధర అయితే లీటరు ఎంత పర్సంటేజ్ ట్యాక్సుల రూపంలో ఉంటుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో 52%. ₹100 లీటర్ పెట్రోల్ అనుకుంటే ట్యాక్సుల రూపంలో అక్కడి ప్రజలు ₹52 కడుతున్నారు. అంటే యాక్చువల్ పెట్రోల్ ధర ₹48. ఎంత దారి దోపిడీయో చూడండి. లీటర్ పెట్రోల్ ₹100 కనుక అనుకుంటే ₹52 ట్యాక్సుల రూపంలోనే కట్టాలి. అంటే ఆ ట్యాక్సులు తీసేస్తే యాక్చువల్గా జనానికి ₹48కే లీటర్ పెట్రోల్ రావాలి. ఇప్పుడు ₹109 అమ్ముతున్నారు కాబట్టి లీటర్ పెట్రోలు ఏపీలో దాదాపు ₹56-57 ఓన్లీ ట్యాక్సుల రూపంలోనే కడతారు ప్రతి లీటర్కి. దారుణమైన దోపిడీ కదా. ఎవరికి వెళ్తాయి ఈ ట్యాక్సులు? బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అట. ఉదాహరణకి ఢిల్లీలో లీటర్ ₹100 అనుకోండి పెట్రోలు, అందులో కేంద్రానికేమో ₹29, రాష్ట్రానికేమో ₹16 ట్యాక్సుల రూపంలో వెళ్తుంది. ఎందుకంటే ఢిల్లీలో తక్కువ ఉంది, ₹45 వెళ్ళేది ట్యాక్సుల రూపంలో కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎందుకున్నది? ఢిల్లీలో ₹100కి ₹45 ట్యాక్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹100కి ₹52 ఎందుకు ఉంది? తెలంగాణలో ₹51 ఎందుకు ఉంది? ఎందుకంటే కేంద్ర పన్నులతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఎక్కువ, ఎస్పెషల్లీ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. జనం దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జనం దగ్గర ఇంకా ఎక్కువ పోతున్నారు పెట్రోల్ మీద. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులకి అదనంగా అన్నమాట. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేదు, ఎవరో ఒకళ్ళు పెంచుతారు పన్ను, అదనంగా డబ్బు సంపాదిస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏంటి, అదనంగా వస్తుంది ఆదాయం, ఎందుకు వదులుకోవాలి, దాని నుంచి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిందనుకోండి ట్యాక్స్ పెట్రోల్ మీద అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నులు పెంచితే అదనంగా వచ్చే ఆదాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వదులుకోవాలి? వాళ్ళు కంటిన్యూ చేస్తారు చక్కగా, దాని నుంచి మాట్లాడరు ఎవరు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జనం ముక్కు పిండి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా వసూలు చేసి దాన్ని మళ్ళీ మేమేదో మీకు ఉచితాలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పి కబుర్లు చెప్పడం కంటే నిజం చెప్పాలంటే మీరు ఈ పన్నులు వసూలు చేయొద్దు, మాకేమీ చేయొద్దు. అసలు లీటర్ పెట్రోలు ₹48 వస్తే అదే చాలు, ప్రభుత్వాలు ఏమేమి ఇవ్వక్కర్లా జనానికి. ఇమాజిన్ చేయండి, లీటర్ పెట్రోల్ కనుక ₹48 వస్తే ఒక్కో వ్యక్తి మీద, ఒక్కో కుటుంబం మీద ఎంత భారం తగ్గుతుందో. అదేదో మన స్కూటర్కో, బైక్కో, కారుకో మిగిలే డబ్బులు కాదు. ప్రతి వస్తువు ధర దాని ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే పెట్రోలు, డీజిల్ కాస్ట్ మీద. సో ఆటోమేటిక్గా దాదాపు అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ధరలు తగ్గుతాయి, ఆయిల్ ధరలు తగ్గితే. ఒకవైపు ఏమో అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది రేటు, క్రూడ్ ఆయిల్ రేటు, అందువల్ల రేట్లు పెంచాల్సి వస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఆయిల్ కంపెనీలు చెప్తుంటాయి జనానికి. వాస్తవం ఏంటి అంటే 50% పైగా పెట్రోల్, డీజిల్లో ట్యాక్సుల రూపంలో జనం దగ్గర రక్తం పిండి వసూలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఎప్పటికైనా గ్రహించి మీరు మాకు ఉచితాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ విధంగా పన్నుల రూపంలో పెట్రోలు, డీజిల్ లాంటి ఇంపార్టెంట్ కమోడిటీస్ మీద ఇంత పెద్ద ఎత్తున ట్యాక్స్లు బాధటం మానేయండి అని డిమాండ్ చేసేటువంటి రోజు రావాలి.